రాముడు తిరిగి వచ్చిన రోజు దీపావళి ఆరంభ కథ. ఎన్నో ఏళ్ల క్రితం అయోధ్య అనే మహానగరంలో రాజు దశరథుడు పాలన చేస్తున్నాడు. అతనికి నలుగురు కుమారులు, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. అందరిలో పెద్దవాడు శ్రీరాముడు ధర్మం, నీతి, దయతో ఉండేవారు. ఒకరోజు దశరథ మహారాజు తన వాగ్దానం ప్రకారం రాముడిని 14 సంవత్సరాల వనవాసంకు పంపాల్సి వచ్చింది. సీతమ్మ, లక్ష్మణుడు కూడా రాముడితో పాటు అడవికి వెళ్లారు. ఆయన వెళ్లిపోతున్నప్పుడు అయోధ్య మొత్తం కన్నీళ్లతో నిండిపోయింది. భరతుడు కూడా తండ్రి ఆజ్ఞను గౌరవిస్తూ రాముడి స్థానంలో సింహాసనం ఎక్కకుండా రాముడి పాదుకాస్ సింహాసనంపై ఉంచి పాలన చేశాడు. వేళలు గడుస్తూ వచ్చాయి. రాముడు, సీత, లక్ష్మణుడు అడవుల్లో చాలా కష్టాలు పడ్డారు. ఒకరోజు రావణుడు సీతమ్మను అపహరించాడు. దానివల్ల రాముడు అనేక సాహసాలు చేశారు. సుగ్రీవుడితో స్నేహం చేశారు. హనుమంతుడిని కలుసుకున్నారు. వానరసేనతో కలిసి సముద్రం మీద వంతెన, సేతు కట్టించారు. చివరికి లంకలో రావణుడిని సంహరించి సీతమ్మను తిరిగి తీసుకువచ్చారు. ఆ సమయానికి రాముడు 14 సంవత్సరాల వనవాసం పూర్తి చేశాడు. ఇప్పుడు ఆయన తిరిగి తన రాజ్యానికి అయోధ్యకు వెళ్లాల్సిన సమయం వచ్చింది. అయోధ్యలో అప్పటికే పండుగ వాతావరణం మొదలైంది. భరతుడు రోజూ రాముడి పాదుకలను చూసి రాజ్యాన్ని పాలించేవాడు. రాముడు తిరిగి వచ్చే రోజును ఎంతో ఆతృతగా ఎదురు చూశాడు. ఒక ఉదయం వార్త వచ్చింది. రాముడు, సీతమ్మ, లక్ష్మణుడు తిరిగి వస్తున్నారు. అయోధ్య మొత్తం ఆనందంలో మునిగిపోయింది. ప్రజలు వీధులను శుభ్రం చేశారు, పూలతో అలంకరించారు. ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించారు. రాత్రి సమయానికి ఆకాశంలో చందమామ ప్రకాశిస్తున్నాడు. అయోధ్య నగరమంతా వెలుగులలో మెరుస్తోంది. అన్ని ఇంటి మేడలపై, గోడలపై, వీధుల పక్కన, నదీ తీరంలో కూడా వేలాది దీపాలు వెలిగించారు. ఎందుకంటే రాముడు తిరిగి వస్తున్నాడు. రాముడు, సీత, లక్ష్మణుడు రథంలో అయోధ్యలో ప్రవేశించగా జనం జై శ్రీరామ్ అంటూ హర్షధ్వానాలు చేశారు. పూల వర్షం కురిసింది. సంగీతం, వాద్యాలు, నృత్యాలు, నగరం మొత్తం ఆనందంతో నిండిపోయింది. భరతుడు పరుగెత్తి వచ్చి రాముడి పాదాలను తాకి కన్నీళ్లతో స్వాగతించాడు. రాముడు ప్రేమగా భరతుని ఆలింగనం చేసుకున్నాడు. భరత, నీ భక్తి, నీ నిజాయితీ వలన అయోధ్య ధర్మపదంలో ఉంది అని అన్నాడు. సీతమ్మ కూడా ఆకాశంలో వెలిగిన దీపాలను చూసి చిరునవ్వు చిందించింది. ఈ దీపాలు ఎంత అందంగా వెలుగుతున్నాయి రామా అని రాముడు నవ్వుతూ అన్నాడు. ఇవి మన ప్రేమకు, మన విజయం కోసం వెలిగించిన దీపాలు సీత. ఈ రోజు నుండి ప్రతి ఏడాది ఈ రోజున ప్రజలు దీపాలు వెలిగిస్తారు, వెలుగు చీకటిని జయించిందని గుర్తు చేసుకుంటూ. అలా మొదలైంది దీపావళి పండుగ. ఆ రోజున ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేస్తారు, దీపాలు వెలిగిస్తారు, ప్రేమను పంచుకుంటారు, లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. దీపావళి మనకు గుర్తు చేస్తుంది, చీకటి ఎంత బలమైనదైనా ఒక చిన్న వెలుగు దానిని జయించగలదు. ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది, సత్యం ఎప్పుడూ వెలుగుతుంది. నీతి, మోరల్, మంచి పనులు చేస్తే ఎప్పటికీ మంచి ఫలితం వస్తుంది. ధర్మం, నిజాయితీ, ప్రేమ, ఇవే జీవితానికి నిజమైన వెలుగులు. దీపావళి మన మనస్సులను వెలిగించే పండుగ.